వెల్కమ్ టు హిందుస్థాన్ న్యూస్. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన భారతీయ సంతతికి చెందిన 39 ఏళ్ల మొఘల్ గోస్వామికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అక్కడ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ ఐటీఎస్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా రిమోట్ విధానంలో పనిచేస్తున్నాడు మొహల్. అయితే అక్కడి అధికారులు తెలిపిన ప్రకారం 2022 మార్చి నుండి అతను మాల్డోలోని గ్లోబల్ ఫౌండరీస్ అనే సెమీ కండక్టర్ కంపెనీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫుల్ టైం ఉద్యోగంగా పనిచేస్తున్నాడు. దీంతో అతను ఒకేసారి 2 ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన 10 గంటల్లోనే ప్రైవేట్ కంపెనీ కోసం పనిచేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం ఒక అజ్ఞాత ఈమెయిల్ ద్వారా అధికారులు చేరడంతో దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తులో మొఘల్ గోస్వామి 2 ఉద్యోగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పన్ను చెల్లింపుదారుల సొమ్ములో $50,000 పైగా సుమారు 44 లక్షలు దుర్వినియోగం చేసినట్టు తెలిసింది. ఈ కేసును న్యూయార్క్ స్టేట్ జనరల్ కార్యాలయం మరియు సొరటోగా కౌంటీ షరీఫ్ విభాగం కలిపి దర్యాప్తు చేపట్టాయి. ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ ల్యాంగ్ మాట్లాడుతూ, ప్రజాసేవ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని దెబ్బతీసే చర్య ఇది. రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్టు మరో ప్రైవేట్ సంస్థకు సేవలు అందించడం ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమే అని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అక్టోబర్ 15న మొఘల్ గోస్వామిని అరెస్ట్ చేశారు. అతనిపై గ్రౌండ్ లారెన్సీ ఇన్ ది సెకండ్ డిగ్రీ అనే క్లాస్ సి ఫెలోనీ కింద అభియోగాలు మోపబడ్డాయి. న్యూయార్క్ రాష్ట్రం చట్ట ప్రకారం ఈ నేరానికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రస్తుతం ఇతన్ని బెయిల్ లేకుండా విడుదల చేసి కేసు విచారణ కొనసాగుతుంది. 2024 సంవత్సరానికి రాష్ట్రం తరపున అతనికి $1,20,000 వార్షిక వేతనం చెల్లించబడింది. సీత్రూ అనే వెబ్సైట్ ద్వారా వెల్లడైంది. ఈ కేసు ప్రభుత్వం ఉద్యోగుల్లో నిజాయితీ, జవాబుదారీతనం ఎంత ముఖ్యమో మరోసారి చూపించింది. మూన్ లైటింగ్ అంటే ఏమిటి? సాధారణంగా మూన్ లైటింగ్ అంటే ఒక వ్యక్తి తన ప్రధాన ఉద్యోగం, ప్రైమరీ జాబ్ చేస్తూనే ఆ సంస్థకు తెలియకుండా మరో ఉద్యోగం లేదా అదనపు ఆదాయం కోసం పనిచేయడం అని అర్థం. అంటే ఒక సమయంలో 2 పనులు చేయడం, ముఖ్యంగా ప్రధాన ఉద్యోగానికి కేటాయించిన గంటల్లోనే మరో కంపెనీకి సేవలు అందించడం. ఇలాంటి చర్యలు చాలాసార్లు కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడం, నైతికంగా తప్పు చేయడం, అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగాల విషయంలో చట్టపరమైన నేరంగా పరిగణించడం జరుగుతుంది. మొఘల్ గోస్వామి కేసు దీనికి ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటికీ మరో ప్రైవేట్ కంపెనీ కోసం పూర్తి సమయం కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడం ద్వారా అతను చట్టపరమైన ఇబ్బందులు చిక్కుకున్నాడు. రీసెంట్గా ఇచ్చిన తీర్పులో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది.